ఏదైతే జీవో నెంబర్ 22 ఉందో మరి దాన్ని నిషేధిత జాబితాలో నుంచి అయితే తెరవాలి, తీసేయాలని చెప్పేసి కొంతమంది మన దగ్గరికి వచ్చారు. మరి అసలు 22 జీవో అంటే ఏంటి? మరి నిషేధిత జాబితా పట్టికలో వాళ్ళకున్నటువంటి భూములు ఎందుకు వెళ్ళాయి అనే విషయాలనైతే ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఏంటండి అసలు 22 జీవో అంటే ఏంటి? మరి నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చడం జరిగింది? 22A అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కావచ్చు, ఏదో అని మనకు వీటి గురించి మనకు పెద్దగా ఐడియా లేదు. మనం కొనేటప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్లో మనం సైట్ కొన్నాం, ఓపెన్ ల్యాండ్ కొన్నాం. దానికి హెచ్ఎండిఏ అప్రూవల్ ద్వారా పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసినాం. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అందులో రీసేల్ కూడా జరిగినాయి. గత 2-3 ఇయర్స్ నుంచి 2023లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2026 వరకు ప్లాట్ కన్స్ట్రక్షన్ చేయడం అయిపోయింది. ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసేల్కు, ఇంతకుముందు రిజిస్ట్రేషన్స్ రెగ్యులర్గా జరిగినాయి. ఇప్పుడు రీసేల్కి వెళ్ళిన వరకు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే 22Aలో ఉంది అని చెప్పారు. ఎట్లా చెప్పారు అంటే అది హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ పర్మిషన్ జిహెచ్ఎంసీ ద్వారా పర్మిషన్ తీసుకొచ్చినాం. టీఎస్ బీపాస్ ద్వారా పర్మిషన్ తీసుకొచ్చినాం. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకు ఇట్లా 22/Aలో ఉంది అని చెప్తున్నారు అని అడిగితే అది 81 ఎకర్స్ లేఅవుట్, పెద్ద లేఅవుట్, ఏజీ కాలనీ అని చెప్పేసి కొంపల్లో మనకు గుండపోచంపల్లి విలేజ్ కిందకి వస్తుంది. అది గుండపోచంపల్లి విలేజ్లో ఉంది. అది పెద్ద వెంచర్. ఏజీ కాలనీ అనేది పెద్ద వెంచరు. 84 ఎకర్స్ ఉంది. 3 lakhs అబోవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. అందులో 60 సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఆ 60 సర్వే నెంబర్స్లో ఒక 3 సర్వే నెంబర్సు 22Aలో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఆపేసారు. సో మనం కొనేటప్పుడు ఏం చూసినాం, హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుటా కాదా, టీఎస్బిఏ పాస్ ద్వారా పర్మిషన్ వచ్చిందా లేదా అని మాత్రమే మనం చూసినాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ లేఅవుట్. సో అన్ని పర్మిషన్స్ ఉన్నాక కూడా మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఆపడం అనేది కరెక్ట్ కాదనేది మా వాదన. దీనికి మనకు రెవెన్యూ మంత్రి గారు ఇదంతా ఇష్యూ అయిన తర్వాత ఏమని అడ్రస్ చేశారు అంటే, మీది కింది స్థాయి మన కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఓవరాల్గా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ ఇష్యూను సాల్వ్ చేయండి, పెద్దగా చేయకండి అని చెప్పేసి. కానీ వాళ్ళకు ఎలాంటి రిటర్న్గా ప్రూఫ్ లేకపోవడం వల్ల ఇప్పుడు రిజిస్ట్రార్ని అడిగితే ఎన్ఓసి తీసుకురమ్మంటున్నారు కలెక్టరేట్కి వెళ్ళి. కలెక్టరేట్ వాళ్ళేమో లక్షల కొద్దీ ఫైల్ ఉండడం వల్ల వాళ్ళు అంత ఈజీగా మనకు ఎన్ఓసి ఇవ్వలేకపోతున్నారు. సో ఇదంతా టైం డిలే వలన మనకు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా మనకు రిటర్న్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఈ 22A అనేది తీసేసి అట్లీస్ట్ అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్స్కు, పర్మిషన్ ఉన్నటువంటి ప్లాట్స్కి ఈ 22A వర్తించదు అని చెప్పేసి మనకు ఒక జీవో కనుక మనకు పాస్ చేసినట్లయితే మనం ఈ ఇష్యూ నుంచి ఒక 90% వరకు బయటపడే అవకాశం ఉంది. ఎస్పెషల్గా మాకు దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం. గత 3 months నుంచి మనం కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. 25th June రోజు రిజిస్ట్రేషన్ అయింది. ఇంతవరకు మనకు డాక్యుమెంట్ రిలీజ్ కాలేదు. ఇది మా యొక్క కంప్లైంట్ అండి. సార్, మరి 22 జీవో ద్వారా మీరు ఎలాంటి రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? ఏ విధంగా బాధపడుతున్నారు? మరి సార్, నా పేరు సంపత్ కుమార్, ఓల్డ్ అల్వాల్. 22A అనేది ఇప్పుడు ఒక 2 months నుంచి మా రిజిస్ట్రేషన్లు అన్నీ ఆపేసిళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇది ఆల్రెడీ ఎంఆర్ఓ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు 40 ఎకరాల లేఅవుట్ల 30 ఎకరాలు ఇండ్లు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు అయినాయి. రీసెంట్గా యుఎల్సి ఎన్ఓసీలు కావాలని 2018లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం పేమెంట్ కట్టిన వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ పేమెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా ఎన్ఓసీలు ఇవ్వలేదు. ఇప్పుడు కడదామంటే యుఎల్సి ఆఫీస్ లేదు. ఆఫీస్ లేకుండా ఇండ్ల వాళ్ళను, ప్లాట్ల వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ రిజిస్ట్రేషన్లు నిషేధించే జాబితాలో పెట్టి రకరకాల ఇబ్బందులు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జీవో ఇచ్చినా కట్టడానికి, పేమెంట్ కట్టడానికి రెడీగా ఉన్నారు అందరూ. అదన్నీ ఆపేసి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ వాళ్ళు పెట్టుకొని ఆల్రెడీ పొజిషన్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది రెవెన్యూ వాళ్ళు చేసే ఉంటే ఈ లేఅవుట్ ఎందుకు కావు, డాక్యుమెంట్లు ఎందుకు కావు, సేలీలు అయ్యి డాక్యుమెంట్లు అయ్యి రిజిస్ట్రేషన్లు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న కస్టమర్లు ఇప్పుడు ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి అయింది. ఈ 22A అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది మీరు ఎక్కడ ఫిక్స్ చేయకుండా ఇవాళ మళ్ళీ లేఅవుట్ అయిపోయి ఇండ్లు అయిపోయిన వాటికి అందరికీ ఇండ్ల వాళ్ళకు నోటీసులు పంపుకుంటూ రకరకాల ఇబ్బంది చేస్తుంది గవర్నమెంటు. దీన్ని తక్షణమే ఒక జీవో తీసుకొని
దీన్ని క్లియర్ చేయాలనేది కోరుతున్నాను. ఏ బాధితులకు అండగా నిలుస్తున్నటువంటి మీ మిర్రర్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు జైపాల్ రెడ్డి. నేను నారపల్లి అనే విలేజ్లో 2009లో ఒక ప్లాట్ కొనుక్కున్నాను సార్. 2009లో ఆ ప్లాట్ కొని ఇప్పటికి 17 ఇయర్స్ అవుతుంది. సరే, నా బిడ్డ పెళ్లి చేసుకుందామని అవసరాల నిమిత్తం ఈ మధ్యన ఆ ప్లాట్ అమ్ముకున్నాను సార్. ప్లాట్ అమ్ముకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేపిద్దామని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నారపల్లికి వెళ్ళాను సార్. నారపల్లికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ ప్లాటు రిజిస్ట్రేషన్ కాదు, మీ ప్లాటు ప్రొహిబిటెడ్ ఏరియాలు ఉన్నది, 22A జాబితాలు ఉన్నది, మీ ప్లాటు రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు సార్. సార్, మరి నేను అంతమందికి ప్లాట్ కొనుక్కున్నప్పుడు నా ప్లాట్ మీద 7 ట్రాన్సాక్షన్లు అయినాయి సార్. మరి 7 ట్రాన్సాక్షన్లు అయినప్పుడు కూడా ఇవే SRO ఆఫీస్ నారపల్లిలో రిజిస్ట్రేషన్ అయింది కదా సార్. మరి ఇప్పుడు ఎందుకు ఇది ప్రొహిబిటెడ్ ఏరియా అంటున్నారు, నిషేధిత జాబితా అంటున్నారు, 22A అంటున్నారు? మాకు దీని గురించి ఏం అవగాహన లేదంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, NOC తెచ్చుకోమంటారు సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ లోకల్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి అంటారు. లోకల్ తహసీల్దార్ దగ్గరికి వెళ్తే RDO ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. మరి సామాన్య వ్యక్తులము మా జీవిత కళ ఒక ప్లాట్ అనేది ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మేము ఒక ప్లాట్ కొనుక్కుంటాం సార్ జీవితం మొత్తంలో. ఆ ప్లాట్ కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని దాని అప్పులు తీర్చేసరికి మా వయసు అయిపోతుంది సార్. మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తే సామాన్య మామూలు మేము ఎవరి దగ్గరికి పోవాలి సార్? ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది, ప్రజల వద్దకే పాలన అంటుంది. ప్రజల వద్దకు పాలన అయితే ఇట్లా ఈ టీవీ స్టూడియోలో పోటీ మేమెందుకు తిరుగుతాం సార్? ఏం లేదు సార్, అవంతా బోగసు. మొన్న 4 days క్రితం కూడా మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మేము 22A జాబితాలు పెట్టలే, గత ప్రభుత్వంలో ఉందని వాళ్ళు చెప్తారు. మరి మొన్న జూన్ వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్లు అయినాయి కదా సార్. ఈ ప్రభుత్వం వచ్చి మరి 2.5 years అవుతుంది. మొన్న జూన్ అంటే ఒక 1 month క్రితం కూడా రిజిస్ట్రేషన్లు అయినాయి సార్. ఈ 1 month నుంచి ఈ రిజిస్ట్రేషన్ కావట్లే. మరి వీళ్ళు వాళ్ళ మీద చెప్పుడు, వాళ్ళు వీళ్ళ మీద చెప్పుడు. మరి ప్రతిపక్షాలు కూడా మరి ఈ విషయం మీద కొంచెం కేర్ తీసుకొని మాలాంటి సామాన్య జనానికి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. నేను బోడుప్పల్లో ఉంటాను సార్. 2019లో నేను ఒకటి బిల్డింగ్ తీసుకున్నాను సార్. నేను బిల్డర్ దగ్గర నుంచి బిల్డింగ్ తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ నాకు బ్యాంకు లోన్ వచ్చేసింది. ఇప్పుడు 5-6 years నుంచి ట్యాక్స్ కడుతున్నాను, వాటర్ బిల్ కడుతున్నాను, కరెంటు ఉన్నది, సిసి రోడ్లు ఉన్నాయి, అన్నీ వేసిర్రు. ఆటోమేటిక్గా ఇప్పుడు 3 years నుంచి ఇది వర్క్ బోర్డులో ఉన్నదని చెప్పని రిజిస్ట్రేషన్లు ఆపేసారు సార్. ఇప్పుడు అమ్మేటే మనం ఒకవేళ కనుక ఏదైనా ప్రాబ్లం అమ్ముకుందామంటే అమ్ముకునేటట్లేదు. మేము ఊర్లో ఉన్న ప్రాపర్టీ తీసేసి పిల్లలు చదువుకోవడానికి దీనికి అక్కడికి వస్తాయని ఇక్కడ తీసుకున్నాము. రేపొద్దున ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళ గురించో దేనికన్నా అవసరం ఉండి అమ్ముకుందామంటే అమ్ముకునేటట్లేదు. ఇట్లా చాలామంది ఉన్నారు సార్. 10,000 మంది బాధితులు ఉన్నారు బోడుప్పల్ లోపల. మేము ఒక 2.5 years నుంచి రాస్తారోకలు చేస్తున్నాము, బైక్ ర్యాలీలు చేస్తున్నాము, అమర నిరాదక్షలు చేసినాము. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారి ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చిండు. మేము మా గవర్నమెంట్ రాగానే ఇది వక్ఫ్ బోర్డు నుంచి తీసేస్తాం, మీ యొక్క సమస్య మేము తీరుస్తామని హామీ ఇచ్చిండు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దాన్ని ఎటువంటి అది లేదు. మేము ఎన్నిసార్లు గవర్నమెంట్ దగ్గర దృష్టి తీసుకొచ్చినా కూడా దాని మీద ఎలాంటి స్పందన ఉండలేదు. చాలామంది సార్ చిన్న ఒక ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అలా మా దగ్గర అయితే ఒక ఆయన బిడ్డ మ్యారేజ్ గురించి ప్లాట్ తీసుకున్నాడు. అమ్ముదామని చెప్పి డబ్బులు వాళ్ళ 50% డబ్బులు తీసుకున్నాక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోతే రిజిస్ట్రేషన్ కాదన్నాడు. ఆయన ఏజ్ 60 years ఎబో ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చి పరేషాన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ అమ్ముకుంటే బిడ్డ పెళ్లి వేసుకుందాం అనుకున్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ 10-15 లక్షల రూపాయలు అప్పు చేసి మన ఆరోగ్యాన్ని మంచి చేసుకుని పరిస్థితి ఏర్పడ్డది. అట్లాంటి చాలామంది అటువంటి బాధితులు ఉన్నారు సార్. ఈ యొక్క గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దృష్టి పెట్టి చిన్న వాళ్ళకు ఇబ్బంది కలగకుండా న్యాయం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాం. ఇదే బోడుప్పల్లో ఇప్పటికీ ఇల్లీగల్గా చాలా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ప్రతిరోజు పేపర్లలో వస్తున్నాయి. వాటిని మాత్రం ఎలాంటి చర్యలు ఉంటలేవు. దీని మీద కూడా చాలామంది ధర్నాలు చేస్తున్నారు. ఇట్లా అట్లయిందని పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మన వాళ్ళ దగ్గరకు పోయి ఆర్జీలు పెడుతున్నారు. అటువంటి దేవుళ్ళు అన్నీ యాక్టివేట్ చేసుకొని బొచ్చడి మంది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. మీ వచ్చేటోళ్ళ మీద కష్టపడి 10 రూపాయలు 5 రూపాయలు కూడా పెట్టుకొని ప్రాపర్టీ కొన్నోళ్ళ మీద ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీరు పేదల పక్షాన ఉండవలసిన గవర్నమెంటు పెద్దల పక్షాన నుండి పేదలను ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పని ముఖ్యమంత్రి గారికి నేను వినియోగించుకుంటున్నాను. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను మేడిపల్లి నారపల్లి దగ్గరలో ఉంటాను, గట్కేశ్వర మేడిపల్లి మండలంలో. నారపల్లిలో నాదొక ప్రాపర్టీ ఉంది. సో 2023లో నేను ప్రాపర్టీ తీసుకున్నాను. ఆ తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి. అప్పుడు ఇదే గవర్నమెంటు 2023లో కూడా. సో అవన్నీ యథావిధిగా నడిచినాయి. తర్వాత మళ్ళీ ఏమైంది,
రీసెంట్లీ నేను అమ్ముదామని వెళ్ళేసి ఒక 3 మంత్స్ బ్యాక్ మార్కెట్లో పెట్టాను. అంతకుముందు కూడా మార్కెట్లో పెట్టాను కానీ పోలే. ఎందుకు పోవట్లే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఈ మధ్యలో హైడ్రా అన్నీ వచ్చేసరికి మార్కెట్ డౌన్ అయింది. సో మార్కెట్లో పెట్టిన తర్వాత ఇవి ప్రాపర్టీ అమ్ముడు పోలేదు. సో తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేద్దామని పర్సన్ అందరం కలిసి నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయనని చెప్పారు. ఎందుకు చేయరు సార్ అంటే 22A జాబితాలో నిషేధిత జాబితాలో ఉంది, నేను చేయను అని చెప్పారండి. సో ఆ 22A అంటే ఏందో తెలియదు, నిషేధిత జాబితా అంటే ఏందో తెలియదు, అసలు జీవో అంటే ఏందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఉన్నది నా భూమి, నా పేపర్లు తప్పించి నాకు ఏమీ తెలియదు. నా ప్రాపర్టీ వరకే నాకు తెలుసు. నా ప్రాపర్టీ వరకే నాకు తెలుసు. ఆ లేఅవుట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు సరిగ్గా తెలియదు. ఇది సార్ లేఅవుట్. ఇది టోటల్గా వచ్చేసి 1 to 7 ఒక 60 acres అబోవ్ ఉంటుంది. ఈ లేఅవుట్లో నాది ఒక చిన్న 125 square yards. ఈ 125 square yards అన్ని రెసిడెన్షియల్ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇందులో మొత్తం ఆల్మోస్ట్ హౌసెస్ అయిపోయినాయి, అక్కడక్కడ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, అందులో నాదొకటి. సో ఇండ్లు అమ్ముకోకుండా, ప్లాట్లు అమ్ముకోకుండా 22A నిషేధిత జాబితాలో పెట్టి ఈ లేఅవుట్ మొత్తానికి పెట్టేశాడు. అసలు గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని ఆ ప్లేస్లోనే 22A జీవో ఉండాలి. సో లేఅవుట్ మొత్తం ఆపడానికి వీళ్ళకి రైట్స్ ఎవరు ఇచ్చారండి? అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ జీవో కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు. 100% ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్ కాదు. 100% పర్మిషన్లు ఇచ్చింది, మున్సిపల్ పర్మిషన్లు ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్లు వచ్చినాయి, ట్యాక్స్లు కడుతున్నాము, వాటర్ది ఇంటి ట్యాక్స్ అన్నీ కడుతున్నారు. అక్కడ హౌస్ నెంబర్లు ఇట్లా అన్నీ వచ్చేసినాయి. అలాంటి దానికి అన్ని గవర్నమెంట్కి ఏది కావాలో అదన్నీ కడుతున్నా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఆపడం అనేది కరెక్ట్ అయిన విషయం అయితే కాదు. 100% నెక్స్ట్ వచ్చే దాంట్లో మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ 22A జీవో తీయకపోతే మాత్రం నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి అయితే కాలం లేదు. నమస్తే అండి, నా పేరు అభిలాష్. నేను పిజ్జాదిగూడ నుంచి వచ్చాను. ముందుగా ఈ మిర్రర్ టీవీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము మా సమస్యలు బయట పెడుతున్నందుకు. ఇది మాది పిజ్జాదిగూడలో 2007లో అపార్ట్మెంట్ కట్టారండి. సో మేము 2010లో మేము పర్చేజ్ చేసాము అపార్ట్మెంట్. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చారు 2007లో. ప్రాపర్ ట్యాక్స్ కట్టాము, ఇన్నేళ్ళు కరెంట్ బిల్ కట్టాము, అన్నీ కట్టాము, వాటర్ బిల్ కట్టాము, అన్నీ కట్టాము. మాకు డ్రైనేజెస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. 43 సర్వే నెంబర్ పిజ్జాదిగూడలో ఉంటాం మా ప్రాపర్టీ, శ్రీనిలయం అపార్ట్మెంట్ అని. సో మేము ప్రాపర్ ట్యాక్స్ ఇవన్నీ కట్టినాం. ఇప్పుడు మాకు అవసరం కోసం అమ్మినాం. మా ఫాదర్ హాస్పిటల్ ఉంటే అమ్మినాం, మెడికల్కి ఇబ్బంది అవుతుందని చెప్పి. సో మా బ్రదర్ జాబ్ ఇట్లా లే ఆఫ్ అయిందని చెప్పి ఈఎంఐలు కట్టలేక అమ్మినాం. ఇంతకుముందు 35-40 lakhs అమ్మినా, ఇప్పుడు మార్కెట్ లేదు, అది లేదంటే 28 lakhsకి అమ్మినాం. వాళ్ళు 1/4 అమౌంట్ ఇచ్చారు కస్టమరు. వాళ్ళు లోన్ శాంక్షన్ అయింది, ఇవన్నీ అయినాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే ఈ 22A ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ బ్యాంక్ లోన్ వచ్చింది, లీగల్ ఒపీనియన్ క్లియర్ అయింది, ఇవన్నీ అయినాయి. 22Aలో ఉంది, మీది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయరు అని చెప్పి అంటున్నారంట. సో సరే అని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎన్ఓసి తెస్తే చేస్తామంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. 1 month అబోవ్ అవుతుంది మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగబట్టి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టినాము. అటు ఇటు తిరిగినాం, ఓ 10 days తిరుగుతూనే ఉన్నాం. 10 days తర్వాతకి సర్వేర్ వచ్చారు. వాళ్ళు విజిట్ చేసి ఇది యుఎల్సీలో ఉందండి, మీది రిజిస్ట్రేషన్ ఇప్పట్లో కాదు, జీవో వచ్చినాక అవుతుంది అంటే, ఇన్నేళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో పర్మిషన్ ఇచ్చింది, మీ ప్రభుత్వంలోనే కదా అన్నీ కట్టినాయి, అక్కడ మీ ప్రభుత్వంలో లేఅవుట్కి అప్రూవల్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీరు యుఎల్సీలో ఉంది, మీది రిజిస్ట్రేషన్ కాదంటే ఎటు కావాలి? మేము సామాన్యుడు ఎటు పోవాలి చెప్పండి? దీని మీద తీసుకోపోతే మేము న్యాయం చేయకపోతే మేము ఏం కావాలో అది అవుతుందండి. ఇక ఇంతకు మించి మేము ఏం చేయలేము. ఇక శ్రీశైలం అండి, నేను మేడిపల్లి నుంచి వచ్చిన బిల్డరు. నేను మేడిపల్లిలో 42 సర్వే నెంబర్లో ఒక 2 ప్లాట్లు తీసుకున్నాను, 150 గజాలు 150 గజాలు రెండింటికి. ఈ 2026 జనవరి ఫిబ్రవరి మధ్యలోనే తీసుకున్నాను. జిహెచ్ఎంసీలో పర్మిషన్స్ కూడా అప్లై చేస్తే పర్మిషన్స్ కూడా వచ్చినాయి. మీటర్ అప్లికేషన్ చేస్తే మీటర్లు కూడా వచ్చినాయి. మీటర్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి స్లాబ్లు వేసేసి బ్రిక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక పర్సన్ బుకింగ్ కోసం అని చెప్పేసి వచ్చిండు. ఆయన లోన్ కూడా అప్రూవల్ అయిందంట. రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పేసి స్టాంప్ డ్యూటీ కడదామని పోతే తీరా నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోతే లేదు, మీది 22Aలో పడ్డది, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కాదు అని చెప్పేసి అంటున్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు మేము దగ్గర 2 వాట్ల మీద కలిసి దగ్గర 2.25 కోట్లు 2.5 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి కూర్చున్నాం. G+1 వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయమని చెప్పి వాళ్ళు అంటున్నారు. కస్టమర్లు ఏమో కొనే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషనే కాకపోతే ఎట్ల నుంచి ఉంటారు? అధికంగా మళ్ళీ పర్వతాపూర్ 1 and 2 మాజీ సర్వే నెంబర్లో కూడా నేను ఒక ఇల్లు కట్టినాను. దాంట్లో కూడా పర్మిషన్లు వచ్చినాయి, అన్నీ అయినాయి.
సడన్గా రిజిస్ట్రేషన్ అదైతే ఇల్లు అమ్మేసినాను, వేరే పర్సన్ కొనుక్కుంటా అంటే నేను ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్న దాని మీద ఆల్రెడీ కాబట్టి వచ్చిన కస్టమర్ కొత్తగా బ్యాంక్ లోన్ అప్లై చేసుకుంటూ నా లోన్ క్లియర్ అయింది. ఆయన ఈఎంఐ కడుతున్నాడు, ఆయనకు రిజిస్ట్రేషన్ అయితే లేదు. నన్ను పైసలు రిటర్న్ ఇవ్వమంటాడు, నేను ఎట్లా ఇస్తా? నా దగ్గర ఎక్కడివి? అసలే బిల్డర్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మొన్నటిదాకా హైడ్రా అన్నారు, ఆ తర్వాత స్టాంప్ డ్యూటీలు పెంచేసారు సడన్గా. స్టాంప్ డ్యూటీ పెంచిన మళ్ళీ నెల 2 నెలలకు మళ్ళీ ఇదో భాగవతం. బిల్డర్లు లేదంటే అమ్ముకుంటోళ్ళు కొనుక్కుంటోళ్ళు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంది. ఏం చేస్తారో ఎట్లా అవుతుందని ఏం అర్థం కావట్లేని పరిస్థితి ఉందండి ఇప్పుడైతే. ఈ 22 అనేది జియో తీసుకొచ్చేసి చాలా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే 22 జియో తీసుకొచ్చినప్పుడు ఎక్కడున్నది యుఎల్సి కానీ లేక వర్క్ బోర్డు కానీ ఏది ఉన్నా సరే నువ్వు పర్మిషన్లు ఇచ్చే మొదలు మాది సరూప్నగర్ కాలనీ 65 సర్వే నంబరు 64, 63 అన్నీ ఇచ్చాడు. 30 ఏళ్ళ నుంచి ఆ ఏరియాలో ఉన్నాము. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. మేము అగ్రిమెంట్ చేసుకొని అమ్మేటోళ్ళము. రిజిస్ట్రేషన్ పోతే 22 జాబితాలు ఉన్నది, ఇది రిజిస్ట్రేషన్ కాదని చెప్తున్నాను. మీరు కూడా మోసపోయారు. మేము రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళమే, మాకు కూడా దెబ్బ తగిలింది. ఇప్పుడు మేము అగ్రిమెంట్ చేసుకొని అమ్మేటోళ్ళము. మాకే ఇప్పుడు ఎవరికైతే అమ్మిపించినామో వాళ్ళతో చాలా పెద్ద న్యూసెన్స్ తయారైంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ వచ్చేసింది. సార్ ఏమైంది సార్ అంటే నా చేతిలో ఉంది బాబు, నీ చేతిలో ఉంది. వాడు అమ్ముకున్నాడు, మేము ఇప్పించినాము, అయిపోయింది. గవర్నమెంట్ చేయకపోతే మేమేం చేయాలన్న ఇది అయిపోయింది ఇప్పుడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? మేము దగ్గర 4-5 ఏళ్ళ నుంచి ₹1 ఇన్వెస్ట్మెంట్ చేశాం. ₹1 ఇన్వెస్ట్మెంట్ చేశాము. దాన్ని అమ్మాలంటే ఇలా మొత్తము రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఇది అయిపోయింది సార్, కుదేలు పడ్డది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ బాధ్యత తీసుకోవాలి. దీన్ని 22 అనే జియోని మొత్తమే తీసేసే వరకు, లేకపోతే నేను అంతే ఇంత చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కాదు. నీకు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఈ గవర్నమెంట్కి తెలియకుండా అయితే ఎవరు చేయలేరు కదా. ఇది మీ అంతలో రాత్రి అయితే ఎట్లా తీసుకొస్తారు జియోని? ఇప్పుడు ఉన్నది నిజంగా ఉంది. హైడ్రా పెట్టినాం, హైడ్రాతోటి ఎవరెవరో లాస్ అయ్యారంటే ఇప్పుడు హైడ్రా పెట్టిందేమో, హైడ్రా కానీ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇది చాలా దారుణమైనది. ఇది ఇమీడియట్గా దీన్ని తీసేయాల్సిందిగా నేను కోరుతున్నాను. లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్కి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే దీనికి ఇది బేస్ చేసుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని క్యాష్గా దీన్ని ఓటు రిలీజ్గా చేసుకుంటారని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి అసలు తెలుస్తా లేదా అసలు ఏం అర్థమవుతుంది. ఆయన వరకు వెళ్తుందా లేదా తెలియదు. ఇది ఆయనకు తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా? ఆయనకు తెలియకుండా అయితే కాదు. ఎందుకు తెలియదు సార్? ఆయనకు తెలియకుండా అవుతుందా? ఫైనాన్స్ మినిస్టర్ అందరు మంత్రులకు అందరూ తెలియకుండా అవుతుందా సార్? పొంగునేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మెయిన్ రవాణా శాఖ, ఈయన రెవెన్యూ శాఖ మంత్రి కాదు. ఆయనకు తెలియకుండా అవుతుందా సార్? చెప్పండి. ఆయన ఏమనంటే ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. కానీ గవర్నమెంట్కి మాత్రం ఇది తీయకపోతే చాలా పెద్ద జిహెచ్ఎం సెలక్షన్స్లో చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. సో చూశారు కదా, మరి జీవో నెంబర్ 22 అయితే తప్పకుండా రద్దు చేయాలి. రద్దు చేయకపోతే వచ్చేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది భారీ ఓటమిని అయితే చవి చూస్తుంది. మేమే ఓటుతోటి బుద్ధి చెప్తామని చెప్పేసి జీవో నెంబర్ 22 నిషేధిత జాబితాలో చేరినటువంటి బాధితులైతే ఈరోజు చెప్పిన వేళ. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ శివతో గుణ.